Good morning, my dear students. Today's topic is marketing environment. ఇవాళ మనం మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పుకుందాం. According to the Philip Kotler, marketing environment refers to the external factors and forces that affect the company ability to develop and maintain successful transactions and relationships విత్ ఇట్స్ టార్గెట్ కస్టమర్స్. మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ లో ఫిలిప్ కాట్లర్ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి, అలాగే మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ లో దానికి సంబంధించి ఫోర్సెస్ గురించి, కంపెనీ యొక్క ఎబిలిటీ గురించి అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంపెనీ గురించి చెప్తున్నాడు. అండ్ మెయిన్ గా సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్ విత్ ఇట్స్ టార్గెట్ కస్టమర్స్ అని చెప్తున్నాడు. మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ లో కంపెనీకి కస్టమర్స్ తో ఉన్న రిలేషన్స్ గురించి, అసలు కంపెనీకి టార్గెట్ కస్టమర్స్ ఎవరో అనే దాని గురించి మనం మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ ఈస్ మేడప్ ఆఫ్ మైక్రో ఎన్విరాన్మెంట్ అండ్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్. మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ ఈస్ డివైడెడ్ ఇంటూ మైక్రో ఎన్విరాన్మెంట్ అండ్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్. It is also called as internal environment and external environment. Micro environment is called as internal environment. Macro environment is called external environment. Coming to the micro environment, the micro environment of a company consists of various forces. మైక్రో ఎన్విరాన్మెంట్, కంపెనీ యొక్క మైక్రో ఎన్విరాన్మెంట్ కి చాలా ఫోర్సెస్ అనేవి అందులో ఉన్నాయని చెప్తున్నాడు. ఇన్ ఇట్స్ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ that affects its ability to operate effectively in its chosen market. మైక్రో ఎన్విరాన్మెంట్ కి అది చూస్ చేసుకున్న మార్కెట్ లోని ఈ యొక్క ఎబిలిటీస్ తోని చాలా ఎఫెక్టివ్ గా ఆపరేట్ చేయగలదని చెప్తున్నాడు. మైక్రో ఎన్విరాన్మెంట్ లో అనేది ఒక మార్కెట్ ని చూస్ చేసుకుంటుంది. ఆ మార్కెట్ ని దానికి ఉన్న వేరియస్ ఫోర్సెస్ ద్వారా ఎఫెక్టివ్ గా ఆపరేట్ చేస్తుందని చెప్తున్నాడు. దిస్ ఇంక్లూడ్స్ ఫాలోయింగ్. ఇక్కడ మైక్రో ఎన్విరాన్మెంట్ అనేవి ఇవి కలిగి ఉన్నాయి అని చెప్తున్నాడు. మైక్రో ఎన్విరాన్మెంట్ లోకి ఏమొస్తాయంటే కంపెనీ సప్లయర్స్, మార్కెటింగ్ ఇంటర్మీడియట్స్, కస్టమర్స్ అండ్ కాంపిటీటర్స్. కంపెనీ మాట. సో కంపెనీ యొక్క విజన్, గోలు అన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కంపెనీ సప్లయర్స్, కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ జరుగుతుంది కదా. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రొడక్ట్ జరగాలంటే దానికి రా మెటీరియల్స్ కావాలి. ఈ రా మెటీరియల్స్ ఎవరైతే సప్లైస్ చేస్తారో వాళ్ళని మనము కంపెనీ సప్లయర్స్ అంటాం. అంటే కంపెనీ యొక్క సప్లైస్ తో రిలేషన్స్ గురించి మైక్రో ఎన్విరాన్మెంట్ లో చెప్పబడుతుంది. అలాగే మార్కెటింగ్ ఇంటర్మీడియటర్స్. సో మనకి కంపెనీలోని ప్రొడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రొడక్ట్ మార్కెట్ లో ఉన్న కస్టమర్ చేతికి రావాలి అంటే కొంతమంది మార్కెటింగ్ ఇంటర్మీడియట్స్ ద్వారా ఆ ప్రొడక్ట్ అనేది మనకు వస్తుంది. సో ఎవరెవరంటే మార్కెటింగ్ లోని ఇంటర్మీడియట్స్ అంటే డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రిటైలర్స్. మార్కెటింగ్ లోని ఇక్కడ కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత ఆ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ డీలర్స్ కానీ కొనడం జరుగుతుంది. వారి దగ్గర నుంచి హోల్సేలర్స్, వారి దగ్గర నుంచి రిటైలర్స్ కొంటారు. ఫైనల్ గా కస్టమర్ అనేవాడు అవి పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో మ్యానుఫ్యాక్చరర్ కి కస్టమర్ కి మధ్యలో ఉన్న హోల్సేలర్స్, రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ వీళ్ళందరినీ కూడా మనము మార్కెటింగ్ ఇంటర్మీడియటరీస్ అని అనడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ది కస్టమర్ ఆర్ కన్జ్యూమర్. కస్టమర్ కానీ కన్జ్యూమర్ తో కానీ అంటే వినియోగదారుడు అనమాట. ఫైనల్లీ హీ ఈస్ ది ఎండ్ యూజర్ అనమాట. వీడు ప్రొడక్ట్ ని చివరిలో కొంటూ ఉంటారు అనమాట. వీడి తర్వాత ఇంకెవరు కొనరు. అటువంటి వాడిని మనం కన్జ్యూమర్, కస్టమర్ అంటాం. వారు సేఫ్ కి, సో వారి యూసేజ్ పర్పస్ గురించి ప్రొడక్ట్ అనేది కొనుక్కోవడం జరుగుతుంది. అండ్ కాంపిటీటర్స్, మార్కెటింగ్ లోని మన కంపెనీని ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే సిమిలర్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం కాంపిటీటర్స్ అని అంటాం. వాళ్ళందరినీ మనం కాంపిటీటర్స్ అని అంటాం. అండ్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్. మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అనేది ఏం చెప్తుందంటే మ్యాక్రో ఎన్విరాన్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ బ్రాడర్ ఫోర్సెస్ దట్ ఓన్లీ ఎఫెక్ట్ ది కంపెనీ బట్ ది ఇండస్ట్రీ బట్ ఆల్సో ఫ్యాక్టర్స్ ఇన్ ది మైక్రో ఎన్విరాన్మెంట్. మ్యాక్రో ఎన్విరాన్మెంట్ లో బ్రాడర్ ఫోర్సెస్ అనేవి ఉన్నాయి. అవి కంపెనీనే కాదు ఇండస్ట్రీని సైతము అవి ప్రభావితం చేస్తాయని చెప్తున్నాడు.
మ్యాక్రో ఎన్విరాన్మెంట్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఇన్ ది మార్కెట్ అని చెప్పుకున్నాం. ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి కంపెనీ మీదనే కాదు, ఇండస్ట్రీని సైతం ప్రభావితం చేస్తాయని ఇక్కడ చెప్తున్నాడు. దాన్నే మనం మ్యాక్రో ఎన్విరాన్మెంట్ ఆర్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అని మనం చెప్పడం జరుగుతుంది. ది కాంపోనెంట్స్ ఆఫ్ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ ఆర్, ఇక్కడ మ్యాక్రో ఎన్విరాన్మెంట్ లో కొన్ని డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. మనం ప్రీవియస్ గా మైక్రో ఎన్విరాన్మెంట్ లో కొన్ని కాంపోనెంట్స్ గురించి చెప్పుకున్నాం. ఏంటవి? మైక్రో ఎన్విరాన్మెంట్ లో కంపెనీ సప్లయర్స్, మార్కెటింగ్ ఇంటర్మీడియేటర్స్, కస్టమర్స్, కాంపిటీటర్స్, వీళ్ళందరూ కూడా మైక్రో ఎన్విరాన్మెంట్ లో కాంపిటేటర్స్ అని చెప్పుకున్నాం. అలాగే మ్యాక్రో ఎన్విరాన్మెంట్ వచ్చేటప్పటికి డెమోగ్రాఫిక్ ఎన్విరాన్మెంట్, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, ఫిజికల్ ఎన్విరాన్మెంట్, టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్, పొలిటికల్ ఎన్విరాన్మెంట్, లీగల్ ఎన్విరాన్మెంట్, సోషల్ అండ్ కల్చరల్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్తాను. డెమోగ్రాఫిక్ ఎన్విరాన్మెంట్ లో ఏం చెప్తుంటే ఏజ్, జెండర్ గురించి చెప్పడం జరుగుతుంది. డిఫరెంట్ ఏజ్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు డెమోగ్రాఫిక్ ఎన్విరాన్మెంట్ లో వస్తారు. అలాగే డిఫరెంట్ జెండర్ పీపుల్ వస్తారు. అయ్యో జియోగ్రఫీకి వచ్చేటప్పటికి లోకల్ పీపుల్, డిస్ట్రిక్ట్ లెవెల్ పీపుల్, సిటీస్ పీపుల్స్, అర్బన్ అండ్ రూరల్ పీపుల్, స్టేట్ వైజ్ పీపుల్, రీజన్ వైజ్, నేషనల్ వైజ్, కాంటినెంట్ వైజ్ అండ్ వరల్డ్ వైజ్ ఇలాగా డివిజన్ చేస్తే దాన్ని జియోగ్రాఫికల్ ఎన్విరాన్మెంట్ అంటాం. డెమోగ్రాఫిక్ ఎన్విరాన్మెంట్ లో ఏంటి? ఏజ్, జెండర్ బట్టి డివిజన్ చేస్తాం. అలాగే ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ లోని వాళ్ళ ఎకనామికల్ లెవెల్ బట్టి లో క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, హై క్లాస్ పీపుల్ అని చెప్తాం. వారి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బేస్ చేసుకుని ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. లో క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, హై క్లాస్ పీపుల్. అండ్ కమింగ్ టు ది ఫిజికల్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్తుంది. టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్స్ అంటే టెక్నాలజికల్ అప్డేషన్స్ అనేవి ఈ ఎన్విరాన్మెంట్ లో చెప్తాయి. పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అదర్ కంట్రీస్ యొక్క గవర్నమెంట్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. దే షుడ్ బి అ ప్రాపర్ రిలేషన్ బిట్వీన్ 2 డిఫరెంట్ కంట్రీస్. వార్స్ కానీ కాన్ఫ్లిక్ట్స్ కానీ 2 డిఫరెంట్ కంట్రీస్ మధ్య ఎగ్జిస్ట్ కాకూడదు, 2 స్టేట్స్ మధ్య కానీ. సో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అంతా కరెక్ట్ గా ఉంటే కనుక మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్తున్నాం. లీగల్ ఎన్విరాన్మెంట్ అంటే మనం చేసే బిజినెస్ కి లీగాలిటీ సపోర్ట్ ఉండాలి. ఒక కంట్రీలో లా అనేది ఒకలా ఉంటుంది, వేరే కంట్రీలో లా అనేది ఒకలా ఉంటుంది. సో ఈ 2 కంట్రీస్ బిజినెస్ చేస్తాయి. అక్కడ లాని ఇక్కడ లాని కూడా ఈ మన యొక్క బిజినెస్ అనేది లీగాలిటీ ఫార్మాలిటీస్ అన్ని కూడా ఫాలో కావాలి అని చెప్తున్నాను. సో లీగల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు. లా అండ్ ఆర్డర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దృష్ట్యా మనం ఫాలో అవ్వాలని లీగల్ ఎన్విరాన్మెంట్ అని చెప్తుంది. సోషల్ అండ్ కల్చరల్ ఎన్విరాన్మెంట్, సామాజికంగా కానీ అలాగే కల్చరల్ కానీ కూడా ఎన్విరాన్మెంట్ అనేది ఏం చెప్తుంది? మనకి డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, డిఫరెంట్ కస్టమ్స్, డిఫరెంట్ ట్రెడిషన్, అలాగే డిఫరెంట్ సోషల్ స్టేటస్, లో క్లాసు, మిడిల్ క్లాసు, హై క్లాసు, వే ఆఫ్ లివింగ్, మన ప్రొఫెషనల్ లైఫ్స్. సో ఈ విధంగా ఈ సోషల్ అండ్ కల్చరల్ ఎన్విరాన్మెంట్ లో కస్టమర్స్ యొక్క బిహేవియర్ అనేది డిఫరెంట్ గా ఉంటుందని వీరు చెప్తడం జరుగుతుంది. అలాగే ఐడెంటిఫై ది మార్కెట్ సెగ్మెంట్స్ ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారో చెప్పండి. మార్కెట్ సెగ్మెంటేషన్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ డివైడింగ్ బ్రాడ్ కన్స్యూమర్స్ ఆర్ బిజినెస్ మార్కెట్. ఇక్కడ పెద్ద బిజినెస్ మార్కెట్ ఉంది. ఈ పెద్ద బిజినెస్ మార్కెట్ ని ఒక కంపెనీ అనేది టార్గెట్ చేసి బిజినెస్ చేయడం చాలా కష్టసాధ్యం అయిపోతుంది. సో దాన్ని ఏం చేస్తున్నాడంటే మార్కెట్ ని నెంబర్ ఆఫ్ పార్ట్స్ కి డివైడ్ చేసేస్తున్నారు. ఆ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ని మనము సిగ్మెంటేషన్ అని అంటాం. ఇది ఒక్కొక్క పార్ట్ ని మనం సిగ్మెంటేషన్ అని అంటాం. సో ఇలా డివైడ్ చేసేయడం వల్ల, నెంబర్ ఆఫ్ పార్ట్ చేసిన వల్ల ఒక్కొక్క పార్ట్ ని మనం ఈజీగా టార్గెట్ చేసి మనం బిజినెస్ చేసేయగలము. ఎవరికి ఎంతలా రీచ్ అవుతుంది మన ప్రోడక్ట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్, నీడు, వాంట్, డిజైర్, డిమాండ్స్ అనేవి మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. కస్టమర్ కి డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వగలం అని చెప్తున్నాడు. అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ సిగ్మెంటేషన్ ద్వారా వస్తుందని ఇక్కడ మనకి మార్కెటర్ అనేది చెప్తున్నారు. నార్మల్లీ కన్సిస్టింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పొటెన్షియల్ కస్టమర్స్ ఇంటూ సబ్ గ్రూప్ ఆఫ్ కన్జ్యూమర్స్. నార్మల్ గా ఉన్న కస్టమర్స్ ని సబ్ గ్రూప్ కింద డివైడ్ చేసేస్తున్నాడు. నౌన్ యాజ్ సిగ్మెంట్స్, దాన్నే మనం సిగ్మెంట్స్ అని అంటాం. బేస్డ్ ఆన్ సమ్ టైప్ ఆఫ్ షేర్డ్ క్యారెక్టరిస్టిక్స్. ఎందుకు ఇలా విడగొడుతున్నాడంటే వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ని దృష్ట్యా వీళ్ళని వేరే వేరే రకాల కింద గ్రూప్స్ కింద విడగొట్టడం అనేది ఇక్కడ మార్కెట్ లో చెప్తున్నాడు. బేసిస్ ఫర్ మార్కెటింగ్ సిగ్మెంటేషన్ ఫర్ కన్జ్యూమర్ అండ్ ఇండస్ట్రియల్ మార్కెట్.
అనేది ఇది సిగ్మెంటేషన్. ఎందుకంటే కన్జ్యూమర్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని, ఇండస్ట్రియల్ మార్కెట్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సిగ్మెంటేషన్ అనేది జరుగుతుందని చెప్తున్నాను. జియోగ్రాఫిక్ సిగ్మెంటేషన్ డివైడింగ్ మార్కెట్ ఇంటూ జియోగ్రాఫికల్ యూనిట్స్ can be divided into nations, states, regions, countries, cities or neighborhoods అనేది చెప్పిన. జియోగ్రాఫికల్ సిగ్మెంటేషన్ అనేది ఏం చెప్తుందంటే డివైడింగ్ మార్కెట్ ఇంటూ జియోగ్రాఫికల్ యూనిట్స్, మార్కెట్ ని జియోగ్రాఫికల్ యూనిట్స్ కింద డివైడ్ చేయమని చెప్తున్నారు. క్యాన్ బి డివైడెడ్ ఇంటూ నేషన్స్. ఇక్కడ మార్కెట్ అనేది కంట్రీ వైజ్ గా డివైడ్ అవ్వచ్చు, కాంటినెంట్ వైజ్ గా డివైడ్ అవ్వచ్చు, స్టేట్ వైజ్ గా, అలాగే రీజన్ వైజ్ గా, అలాగే సిటీస్ ఆర్ నైబర్హుడ్స్ అండ్ లోకల్ ఏరియాస్ కింద మార్కెట్ అంటే ల్యాండ్ ని వేరు వేరు రకాలుగా సిటీస్ వైజ్ గా, కంట్రీస్ వైజ్ గా, రీజన్ వైజ్ గా, స్టేట్ వైజ్ గా, లోకల్ ఏరియా వైజ్ గా, నేషనల్ వైజ్ గా, కాంటినెంట్ వైజ్ గా డివైడింగ్ అనేది చేయడం జరుగుతుంది. డెమోగ్రాఫిక్ సిగ్మెంటేషన్. డెమోగ్రాఫిక్ సిగ్మెంటేషన్ అంటే ఇక్కడ ఏజ్ అండ్ లైఫ్ సైకిల్, లైఫ్ స్టేజ్ అనేది బట్టి ఉంటుంది. ఏజ్, డిఫరెంట్ ఏజ్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మార్కెట్ లో డిఫరెంట్ ఏజ్ పీపుల్ ఉన్న వాళ్ళు డిఫరెంట్ హ్యాబిట్స్ అనేవి ఉంటాయి. సో 1 నుంచి 5 years ఉన్న పీపుల్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. 6 to 10 years ఉన్న వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు. టీనేజ్ పీపుల్ అలవాట్లు వేరేగా ఉంటాయి, వాళ్ళకి కావాల్సింది వేరు. సో మిడిల్ ఏజ్ పీపుల్ వేరే అవసరాలు ఉంటాయి, ఓల్డ్ పీపుల్ అవసరాలు వేరేగా ఉంటాయి. సో అకార్డింగ్ టు ఏజ్ వీరి యొక్క నీడు, వాంట్, డిజైర్ అనేవి, డిమాండ్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి అని చెప్పి ఏజ్ ఫ్యాక్టర్ బట్టి ఇక్కడ మార్కెట్ సిగ్మెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్ అంటే మన ప్రొఫెషనల్ లైఫ్. కొంతమంది టీచర్స్, డాక్టర్స్, యాక్టర్స్, స్పోర్ట్స్ పీపుల్, పొలిటీషియన్స్, ఇలా డిఫరెంట్ పీపుల్ ఉంటారు. లైఫ్ స్టేజ్. సో మ్యారీడ్ పీపుల్ ఒకలా ఉంటారు, బ్యాచులర్ పీపుల్ ఒకలా ఉంటారు, రిటైర్డ్ అయిపోయిన పీపుల్ ఒకలా ఉంటారు, స్కూల్ పీపుల్ కి ఒక లైఫ్, కాలేజ్ పీపుల్, ఐటీ సెక్టార్ పీపుల్, ఇలా లైఫ్ లోని ఇక్కడ జనాలు డిఫరెంట్ లైఫ్ స్టేజెస్ లో ఉంటారు. ఈ డిఫరెంట్ లైఫ్ స్టేజెస్ లో వాళ్ళ యొక్క అవసరాలు అనేవి డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్తారు. అలాగే జెండర్, ఫిమేలు, మేలు. ఫిమేల్ యొక్క అలవాట్లు, హ్యాబిట్స్, నీడ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అలాగే మేల్ యొక్క అలవాట్లు, హ్యాబిట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సో జెండర్ బయాస్ ని బట్టి ఇక్కడ డెమోగ్రాఫికల్ సిగ్మెంటేషన్ అనేది జరిగింది. ఇన్కమ్ జనరేషన్, లో క్లాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, హై క్లాస్ పీపుల్ అని పెట్టారు. సోషల్ క్లాసెస్ మాట, స్టేటస్ బట్టి వాళ్ళు మార్కెట్ ని డివైడ్ చేయడం జరిగింది. డెమోగ్రాఫిక్ సిగ్మెంటేషన్, మార్కెట్ డివైడెడ్ ఇంటూ గ్రూప్స్ based on variables as. ఇక్కడ డెమోగ్రాఫిక్ సిగ్మెంటేషన్ అనేది డిఫరెంట్ వేరియబుల్స్ దృష్ట్యా మార్కెట్ అనేది సిగ్మెంట్ ఇంపార్టెంట్. ఫ్యామిలీ యొక్క లైఫ్ సైకిల్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. జెండర్, ఇన్కమ్, ఆక్యుపేషన్ అంటే ఇక్కడ ప్రొఫెషన్, అండ్ ఎడ్యుకేషన్, బీటెక్ పీపుల్, మెడిసిన్ పీపుల్, మేనేజ్మెంట్ పీపుల్, అలాగే పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి. సో డిఫరెంట్ ఎడ్యుకేషన్ లెవెల్ పెట్టి, అలాగే ఎంబీఏ, ఎంసీఎస్, ఎంఎస్సి కంప్యూటర్స్, సో పీజీ కోర్సెస్, ప్రొఫెషనల్ కోర్సెస్, ఈ యొక్క అలవాట్లన్నీ వేరువేరేగా ఉంటాయి. ఎవరికి సంబంధించిన ఫీల్డ్ ప్రకారం వారికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి అనేది ఇక్కడ ఎడ్యుకేషన్ ని డివైడ్ చేసింది. రిలీజియస్, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియానిటీ, బుద్ధిజం, జైనిజం, సిక్కిజం, ఇలాగా రిలీజియన్స్ అన్ని కూడా డివైడ్ చేయడం జరిగింది. సో ఎవరెవరి రిలీజియన్ బట్టి వారి యొక్క అలవాట్లు అనేవి వేరువేరుగా ఉంటాయని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ వచ్చేసి డవ్స్ క్యాంపెయిన్ ఫర్ రియల్ బ్యూటీ, పాండ్స్ డిఫైనింగ్ సిరం. ఇక్కడ డవ్ అనేది రియల్ బ్యూటీకి సంబంధించిందని అడ్వర్టైజింగ్ చేస్తున్నాను, డవ్ అనే సోప్. అలాగే పాండ్స్ సోప్ అనేది ఏజ్ ఫ్యాక్టర్ అనేది తగ్గడానికి చూపించడానికి పాండ్స్ అనేది టార్గెట్ చేసింది. ఇక్కడ ఏజ్ ఈజ్ స్పెసిఫిక్ స్పెషలైజేషన్. ఏజ్ అనేది స్పెసిఫిక్ గా స్పెషలైజేషన్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. పియాట్రిటిక్స్, జిరియారిటిక్స్ అండ్ ఎక్సెట్రా. అండ్ జెండర్ స్పెసిఫిక్ స్పెషలైజేషన్, ఓబి, జ్ఞానియా, యూరాలజీ. జెండర్ బట్టి ఆర్గనైజేషన్, ఇక్కడ జెండర్ బట్టి బాయ్స్ వేరేగా ఉంటారు, జెంట్స్ వేరేగా, మేల్స్ వేరేగా, ఆ అవసరాలన్నీ వేరేగా ఉంటాయని చెప్తున్నారు. Psychographic segmentation of psychographics is science of using psychology and demographics to better understand consumers. ఇక్కడ సైకాలజీ ప్రకారంగా కన్జ్యూమర్స్ డివైడ్ చేసి వాళ్ళని బాగా అర్థం చేసుకునే విధంగా చేయడం జరిగింది. మార్కెట్ ఈస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్
ఇక్కడ మార్కెట్ అనేది వేరు వేరు రకాలైన గ్రూప్స్ లో డివైడ్ చేయడం జరిగింది. ఆన్ బేసిస్ ఆఫ్ సైకలాజికల్ పర్సనల్ ట్రైట్స్, ఇలా సైకలాజికల్ గా పర్సనల్ ట్రైట్స్ బట్టి, లైఫ్ స్టైల్ బట్టి, వారి యొక్క వాల్యూస్ బట్టి, వారి యొక్క లైఫ్ స్టైల్ బట్టి ఇక్కడ మార్కెట్ అనేది డివైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ కమింగ్ టు ది బిహేవియరల్ సిగ్మెంటేషన్, ఒక వ్యక్తి ఏ విధంగా బిహేవ్ చేస్తాడు అనే దాన్ని బేస్ చేసుకుని కూడా మార్కెట్ ని డివైడ్ చేశాడని చెప్పడం జరుగుతుంది. డివైడ్ మార్కెట్ ఇంటూ గ్రూప్స్ ఆన్ బేసిస్ ఆఫ్ దేర్ నాలెడ్జ్, ఎవరి నాలెడ్జ్ తగ్గట్టు వాళ్ళ ప్రకారంగా మార్కెట్ ని విడగొట్టడం అనేది జరిగింది. యూజ్ ఆఫ్ రెస్పాన్స్ టు ఎ ప్రొడక్ట్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ డిసిషన్ రూల్స్. సో ప్రొడక్ట్ యూసేజ్ బట్టి, ప్రొడక్ట్ యొక్క రెస్పాన్సివ్నెస్ బట్టి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాన్ని బట్టి మార్కెటింగ్ డివైడ్ చేయడం. బిహేవియర్ అండ్ వేరియబుల్స్, బిహేవియరల్ సిగ్మెంటేషన్, డిసిషన్ రూల్స్ ఇవన్నీ జరిగినాయి. అలాగే మార్కెట్ లో డిఫరెంట్ యాటిట్యూడ్, డిఫరెంట్ బిహేవియర్ ఉన్న పీపుల్ అనే వాళ్ళు వింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియేటర్, ఇన్ఫ్లుయెన్సరు, డిసైడరు, బయ్యరు అని 4 రకాలైన జనాలు ఉంటారు. ఇనిషియేటర్, మార్కెట్ లో ఏదైనా ప్రోడక్ట్ వచ్చిందనుకో ఎవరో చెప్పకుండానే వారంతా వాళ్ళు వెళ్ళి ఆ ప్రోడక్ట్ ని యూసేజ్ చేస్తారు. అటువంటి వాళ్ళని ఇనిషియేటర్ కన్జ్యూమర్స్ అని, ఇనిషియేటర్ కస్టమర్స్ అని అంటాం. వాళ్ళంతటా వాళ్ళే without advertisement or without any force, they will come and they will purchase it, they will use it and they will find positives and negatives, advantages, disadvantages అని కూడా ఇనిషియేటర్ అని వారు చెప్తారు. ఇన్ఫ్లుయెన్సర్, వీడు ప్రభావితం అన్నమాట. ఆల్రెడీ ఒక కస్టమర్ కొని వీడిని కొనమని వీడిని ప్రెజర్ చేస్తారు, లేదా కంపెనీ వాడు ప్రెజర్ చేయడం. సో ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా ఈ కస్టమర్ వెళ్ళి ఆ ప్రొడక్ట్ ని పర్చేజ్ చేసి వాడడం జరుగుతుంది. డిసైడర్, సో మార్కెట్ లో చూసి దాని యొక్క గుడ్ విల్ అది చూసి కొనాలా వద్దని నిర్ణయించుకుని వెళ్ళి కొనేవాళ్ళు డిసైడర్ అంటారు. బయ్యర్, సో ఇనిషియేటర్ గా కొంతమంది వెళ్తారు, ఇన్ఫ్లుయెన్సర్ గా కొంతమంది డిసైడర్, కొంతమంది ఏమీ ఆలోచించకుండా వెళ్ళి కొని వచ్చేస్తూ ఉంటారు. అటువంటివన్నీ మనం బయ్యర్ అంటాం. అలాగే ఇంకేం చెప్తున్నాడు, యూజర్ బిహేవియరల్ వేరియబుల్స్, యూజర్ యొక్క బిహేవియర్స్ అనేవి వేరియబుల్స్ గా ఉంటాయి. అంటే ఒక్కొక్క సందర్భంలో యూజ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అకేషన్ మనకు క్రాకర్స్ ఉన్నాయి, మనం దివాళికే కొంటాం. అలాగే కేక్స్ అవి ఉన్నాయి, ఈ కేక్స్ కానీ, గ్రీటింగ్ కార్డ్స్ కానీ క్రిస్మస్ కి, న్యూ ఇయర్ కి మనం పండడం జరుగుతుంది. స్వీట్స్ వచ్చేటప్పటికి హిందూ ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా స్వీట్స్ పర్చేజ్ చేయడం అనేది స్పెషల్ గా కాలేజ్ చేయట్లేదు. అలాగే బట్టలు కూడా వేరు వేరు అకేషన్, మ్యారేజ్కి ఒక టైప్ ఆఫ్ బట్టలు, అలాగే రిసెప్షన్కి ఒకలాగా, ఎంగేజ్మెంట్ ఒకలాగా కానీ. సో అకేషన్ బట్టి మనం పర్చేజింగ్ అనేది కూడా ప్రొడక్ట్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి అని చెప్తున్నారు. బెనిఫిట్స్, సో నీకు ఆ ప్రొడక్ట్ కొనడం వల్ల ఎన్ని రకాలైన బెనిఫిట్ ఉందో అది ఆలోచించి పర్చేజ్ చేయడం అని చెప్తుంది. యూజర్ స్టేటస్, సో లో క్లాసా, హై క్లాసా, మిడిల్ క్లాసా, నీ స్టేటస్ లెవెల్ ఏంటిదని తెలుసుకొని దాన్ని పర్చేజ్ చేయడం అనేది జరుగుతుంది. బయ్యర్ రెడీనెస్, ఇక్కడ బయ్యర్ అనేవాడు ఎంతసేపు కొనడానికి రెడీగానే ఉంటాడు, దాన్ని తెలియదు. లాయల్టీ స్టేటస్, బ్రాండెడ్ పీపుల్ ఉంటారు, వీళ్ళు పలానా కంపెనీ బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రమే వాడతారు. వేరే కంపెనీ బ్రాండెడ్ ఐటమ్స్ ఎంత బాగున్నప్పటికీ కూడా ఆ కంపెనీ బ్రాండెడ్ గురించి అవుతారు. మార్కెట్ లో అటువంటి కంపెనీ అనేది రావట్లేదు అనుకోండి, అది ఎప్పుడు వస్తే అప్పుడే కొంటానని అలా ఉండిపోవడం జరుగుతుంది. దాన్ని లాయల్టీ స్టేటస్ అని అనడం జరుగుతుంది. అలాగే యాటిట్యూడ్, డిఫరెంట్ యాటిట్యూడ్ ఆఫ్ కస్టమర్స్ అనే వాళ్ళు మార్కెట్ లో ఉన్నారు అని చెప్తున్నాడు. ఇదంతా కూడా మార్కెటింగ్ సిగ్మెంటేషన్ లో జరుగుతుంది. రిక్వైర్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ సిగ్మెంట్స్, మార్కెటింగ్ సంబంధించి ఎఫెక్టివ్ సిగ్మెంట్స్ అనేవి ఏమిటంటే యాక్సెసిబిలిటీ, అన్ని కూడా అందుబాటులో ఉండాలి. ఐడెంటిఫుల్ క్యారెక్టరిస్టిక్స్, మన కొనే ప్రొడక్ట్ లో కానీ సర్వీసెస్ లో కానీ అందులో ఏమున్నాయని ఫీచర్స్ ఏంటని తెలుసుకుని దాన్ని ఐడెంటిఫై చేయాలి అని చెప్తున్నారు. సబ్స్టాన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎఫోర్డబిలిటీ, నీ యొక్క కన్జంప్షన్ పవర్ అనేది నీకు ఉందా లేదా, కొనుగోలు సామర్థ్యం అనేది నీకు ఉందా లేదా అనేది కూడా లో క్లాసా, మిడిల్ క్లాసా, హై క్లాస్ అనేది నువ్వు ఆలోచించి ఆ విధంగా పర్చేజింగ్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇవాళ మనం ఏం చెప్పుకున్నాం, రిక్వైర్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ సిగ్మెంట్స్ గురించి, బిహేవియరల్ సిగ్మెంటేషన్, సైకోగ్రాఫిక్ సిగ్మెంటేషన్, డెమోగ్రాఫిక్, జియోగ్రాఫిక్ సిగ్మెంటేషన్, ఇవన్నీ కూడా బేసిస్ ఆఫ్ మార్కెటింగ్ సిగ్మెంటేషన్ ఫర్ కన్జ్యూమర్ అండ్ ఇండస్ట్రియల్ మార్కెట్ అని చెప్తున్నాడు. అలాగే ఐడెంటిఫైయింగ్ మార్కెట్ సిగ్మెంట్స్ లో ఇవన్నీ వస్తాయి. అలాగే మ్యాక్రో ఎన్విరాన్మెంట్, మైక్రో ఎన్విరాన్మెంట్, మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ లోకి వస్తాయి.
మైక్రో ఎన్విరాన్మెంట్ లోకి కంపెనీ సప్లయర్స్, మార్కెటింగ్ ఇంటర్మీడియట్స్, కస్టమర్స్, సప్లయర్స్ వస్తారు. మైక్రో ఎన్విరాన్మెంట్ లోకి డెమోగ్రాఫిక్, ఎకనామిక్, ఫిజికల్, టెక్నికల్ ఎన్విరాన్మెంట్స్, అలాగే పొలిటికల్, లీగల్, సోషల్ అండ్ కల్చరల్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఇందులోకి వచ్చినాయి అని చెప్తున్నాను. ఇవాళ మనం మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ గురించి చెప్పుకున్నాం. మార్కెటింగ్ సిగ్మెంటేషన్ గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగింది.